హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్వాజ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కానీ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, టాపిక్ ఏంటంటే ఎక్సెల్ ఫైల్ టు పీడిఎఫ్ ఫైల్ కన్వర్ట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. .xls టు .pdf లెక్క చేంజ్ చేసుడు ఎట్లా. సో ఫస్ట్ అయితే మీకు ఒక ఫైల్ చూపిస్తాను. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నాకు .xls తోని ఒక ఫైల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎక్సెల్ ఫైల్. దీన్ని ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేస్తే మనకి ఇన్బిల్ట్గా వచ్చిన యాప్తోనైతే ఇక్కడ చూడండి ఓపెన్ ఇన్ అనదర్ యాప్ అని చెప్పి చూపిస్తుంది. ఓపెన్ అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి కొన్ని ఫోన్లలో వస్తాయి, కొన్ని ఫోన్లలో రావు. ఎక్సెల్ ఓపెన్ చేయడానికి అయితే WPS యాప్ ఉంటుంది, కానీ మనకు అది అంత కన్వీనియంట్గా అయితే ఉండదు ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేసుకొని ఎట్లా యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేయండి. ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ XLS టు PDF అని కన్వర్ట్ చేయండి. ఇట్లా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్, XLS టు PDF అని ఇట్లా టైప్ చేసారు అనుకోండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ XLS టు PDF కాకపోయినా ఎక్సెల్ టు PDF అని కూడా మీరు సెర్చ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఎక్సెల్ టు PDF. ఇట్లా మీరు ఫస్ట్ వెబ్సైట్ ఏమొచ్చింది, smallpdf.com వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేయండి. లేదంటే ఇక్కడ మీకు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా పర్లేదు, కాకపోతే నేను యూజ్ చేసేది ఏంటంటే smallpdf.com అన్నట్టు. సో ఇక్కడ మీరు దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూస్ ఫైల్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. మీ ఫైల్స్ ఓపెన్ చేయడానికి ఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ ఫైల్ ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను అంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి అదే ఫోల్డర్లో ఉందో నేను ఇట్లా వెతుక్కొని దాన్ని ఓపెన్ చేస్తాను. మీరు కూడా ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లోడింగ్ అని పడుతుంది. అప్లోడ్ అయింది, కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ PGMCA ఫైనల్ కన్వర్టెడ్ .pdf అని ఉంది కదా. ఇక్కడ మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేసారు అనుకోండి, డౌన్లోడ్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో డౌన్లోడ్ అయిపోయింది. అండ్ మనకైతే ఓపెన్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మనం డౌన్లోడ్ చేసుకుని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఫైల్ అయితే ఓపెన్ అయింది. ఇంతకుముందు ఫైల్ ఓపెన్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఓపెన్ అయింది. ఇట్లా మనం PDFలోకి అయితే కన్వర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది టాపిక్ అయితే ఎక్సెల్ టు PDF కన్వర్టింగ్. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.